కరీంనగర్లో తీవ్ర కలకలం రేగింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో ఒక యువకుడిపై కత్తులు, బీర్సీసాలతో దారుణంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ మరియు అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడిగా ఉన్న 29వ డివిజన్ కార్పొరేటర్ వేణుప్రసాద్ అరెస్ట్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం కిసాన్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీకాంత్, అతని సోదరుడిపై కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో శ్రీకాంత్ కడుపులో బీర్సీసాతో పొడిచి కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకాంత్ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 3 టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు సోమిడి వేణుప్రసాద్, A1తో పాటు అతన్ని సహకరించిన కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరేళ్ల నాగరాజు, శ్రీ రామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.